ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము రీసెంట్గా అందరము గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నాం కదా. దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట నన్ను ఎక్కువ కదిలించిందండి. అది ధ్యానించుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు టైం లేక నేను వీడియో రికార్డ్ చేయలేకపోయినాను. ఏంటి అంటే, చాలాసార్లు మన జీవితంలో మనం ఏంటి అంటే, మన ఫ్రెండ్స్ మనతో మాట్లాడకపోయినా, అంటే మంచిగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ మనల్ని నొప్పించినప్పుడు, మనతో మాట్లాడకపోయినప్పుడు, మన ఇంట్లో వాళ్ళు కానీ, మన హస్బెండ్ కానీ, అంటే పిల్లలతో పెద్ద ఉండకపోవచ్చు, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఎవరైనా కానీ మనతో సరిగా మాట్లాడకుండా, మనతో మెయింటైన్ చేస్తున్న రిలేషన్ కానీ సరిగా మెయింటైన్ చేయకపోతే ఎంత బాధపడతామంటే తల్లడిల్లిపోతాం కదా. నేను కూడా, నా మట్టుకు నేను కూడా అంతే అండి. అంటే క్లోజ్గా ఫీల్ అయిన వాళ్ళు సరిగా మాట్లాడకపోతే నేను చాలా బాధపడతానన్నమాట. దేవుడు ఆ రోజు నన్ను అడిగింది ఏంటి అంటే, ఇదిగో లోకంలో ఎవరితో రిలేషన్ సరిగా లేకపోతే నువ్వు ఎంత బాధపడతావు? ఎవ్రీ డే నీ డే టు డే లైఫ్లో నీవు నాతో రిలేషన్ అంటే బిజీగా ఉండి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేనప్పుడు ఇంతే బాధపడుతున్నావా? ఎన్నిసార్లు దిగులు పడి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా చాలా మనసు నొచ్చుకొని చాలా ఇబ్బంది పడిపోయి, అయ్యో వీళ్ళు అట్లా అన్నారే, అయ్యో నేను ఎందుకు వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడలేదు, నేనేం తప్పు చేశాను, ఇలాగే బాధపడుతుంటాము. ఇదే బాధ, ఇదే వేదన, ఇదే అంటే ఈ తీవ్రత, అంటే ఇంటెన్సిటీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఎంత లైట్ తీసుకుంటామంటే, వెళ్ళామా, ప్రార్థన చేసుకున్నామా, ఏదో నామినల్గా చేసుకున్నాం, అన్నిసార్లు అని చెప్పను నేను, వచ్చేస్తాము. అంత పెయిన్ మనం ఫీల్ అవుతున్నామా? యేసయ్య చూడండి సిలువలో, నా తండ్రి నన్ను నేల చేయి విడిచావని ఎంత భయంకరంగా బాధపడ్డాడు కదండి. మనం కూడా మన దేవుడు ఎవ్రీడే, ఆయన సజీవమైన దేవుడు, జీవంగల దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం కానప్పుడు మనం కూడా సేమ్ అలాగే ఫీల్ అయ్యి, దేవుడు మాట్లాడేంత వరకు, మళ్ళీ ఆయనతో మనము ఆ రిలేషన్షిప్ ఏర్పడేంత వరకు అంతే ఇంటెన్సిటీతో బాధపడే వాళ్ళలాగా ఉండి, బాధపడమని కాదు కానీ వెతకమని నేను చెప్తున్నాను. మనం వెతుకుతామా లేదా? మన వాళ్ళతో మంచిగా మళ్ళీ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి మన మార్గాలు వెతుకుతామా లేవా? కానీ దేవుడి విషయంలో ఎందుకు ఎతకము? ఎందుకు దేవుడి విషయం వచ్చే లోపల మనం అంత లైట్ తీసుకుంటాము? దయచేసి మనం అలా ఉండకూడదు. మనం ఎంతగానో దేవుడి సన్నిధిలో, దేవుడితో రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండి మిగతా అందరితో కరెక్ట్గానే ఉంటాయండి. దేవుడితో కరెక్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామా? ప్రైజ్ ది లార్డ్.